రైతు సంక్షేమం కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాటుపడి పనిచేస్తున్నారని కాంగ్రెస్ కిసాన్ సెల్ రాష్ట్ర కో-కన్వీనర్ నాయని నరసింహారెడ్డి అన్నారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ఇంటిగ్రేటెడ్ మార్కెట్లో జాతీయ రైతు దినోత్సవాన్ని కిసాన్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. గోవర్ధన్ అనే రైతును శాలువాతో సత్కరించి సన్మానించారు. ఈ సందర్భంగా నరసింహారెడ్డి మాట్లాడారు. జమీందారీ చట్టం తొలగించి కౌలుదారీ చట్టం అమలులో కీలక పాత్ర పోషించిన మాజీ ప్రధాని చరణ్ సింగ్ జయంతిని జాతీయ రైతు దినోత్సవంగా జరుపుకుంటున్నామన్నారు. చరణ్ సింగ్ రైతు సంక్షేమం కోసం ఎంతో కృషి చేశారని కొనియాడారు. ఆయనను స్ఫూర్తిగా తీసుకుని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతు సంక్షేమం కోసం పనిచేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు నరేష్, అనిల్, మల్లేష్ పాల్గొన్నారు. మార్కెట్ ఆవరణలో రైతును సన్మానం చేయడం జరిగింది. ఎందుకంటే ఈ కార్యక్రమము ఆనాడు చరణ్ సింగ్ గారు రైతు ఐక్యత కోసము పనిచేసి రైతుల కోసం పోరాటం చేసిన మహానాయకుడు. ఆయన అడుగుజాడలనే మనమందరము నడుచుతందుకు సిద్ధంగా ఉన్నాం. కాబట్టి ఈనాడు రైతు లేనిదే రాజ్యం లేదు. రైతు ఐక్యమత్యం ఉంటేనే దేశం యొక్క పరిస్థితి బాగుంటుంది. రైతులను ఐక్యత చేసేందుకే ఆనాడు చరణ్ సింగ్ గారు ఒక పిలుపు మేరకు ఆనాడు చాలా వేల మందితోని ఈ రైతు దినోత్సవం జరుపుకోవడం జరిగింది. రైతు పోరాటం కూడా చేయడం జరిగింది. బాష్పవాయులు ఆనాడు కేంద్ర ప్రభుత్వం ప్రవేశిస్తే కూడా లెక్క చేయకుండా అనేక మంది రైతాంగము ఏకం చేసిన నాయకుడు మన చరణ్ సింగ్ గారు. అదే బాటలో ఈనాడు రైతులు కూడా బాగా కష్టపడి పనిచేస్తే వారికి రెక్కాడితే డొక్కాడనే పరిస్థితిలో కూడా రైతు సుఖంగా లేడు. ఈనాడు వ్యవసాయం అంటే వ్యయం చేసిన తర్వాతనే సాయం అవుతుంది. ఈనాడు రైతులు పండించిన ధాన్యం కూడా గిట్టుబాటు ధర లేక స్వామినాథన్ కమిటీ తీర్మానాన్ని కేంద్ర ప్రభుత్వము తుంగలో తొక్కి ఆనాడు ఏదైతే రైతు లేనిదే రాజ్యం లేదనే నినాదాన్ని కేంద్ర ప్రభుత్వము ఖాతరు చేయడం లేదు. ఈనాడు కూడా రైతుకు సరైన గిట్టుబాటు ధర లేక సరైన గుర్తింపు లేక ఒక నినాదము రాజకీయ నాయకులు జై కిసాన్ జై జవాన్ అనే నినాదం వాడుతురు తప్ప జై జవాన్కి ఇచ్చిన ఇది జై కిసాన్కు ఆదరణ చూపడం లేదు.